ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. స్టెల్లా ఎల్ పనామా షిప్ లో సేకరించిన బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో పరీక్షలు చేస్తున్నారు. ఈ నెల 4వ తేదీన 12 కంపెనీలకు చెందిన 36 రకాల బియ్యం శాంపిల్స్ ను సేకరించారు. 5 శాఖల అధికారులు షిప్ లోకి రేషన్ రైస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి తరలిస్తున్నారు అన్న విషయాలని రాబట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి కాకినాడ నుంచి సుధీర్ అందిస్తారు. కాకినాడ పోర్టులోను స్టెల్లా ఎల్ పనామా షిప్లో కలెక్ట్ చేసిన రైస్కి సంబంధించి సివిల్ సప్లై ఆఫీస్లో తీసుకున్న శాంపిల్స్ సంబంధించి సివిల్ సప్లై ఆఫీస్లో టెస్టింగ్ చేస్తున్నారు. గత నెల 29న డిప్యూటీ సీఎం కాకినాడ పోర్టులో పర్యటించారు. దానికి సంబంధించి స్టెల్లా ఎల్ పనామా షిప్లో ఉన్న షిప్తో పాటు రైస్ను కూడా సీజ్ చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి. దానికి సంబంధించి కూడా జిల్లా కలెక్టర్ మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేశారు. 5 శాఖల అధికారులతో ఈ మల్టీ డిసిప్లినరీ కమిటీ పనిచేస్తుంది. అంటే దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికి స్టెల్లా ఎల్ పనామా షిప్ లో సేకరించిన బియ్యం శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సివిల్ సప్లై ఆఫీస్ లో టెస్టింగ్ చేస్తున్నారు. మొత్తం ఈ నెల 4న 36 శాంపిల్స్ సేకరించారు. 12 కంపెనీలకు చెందిన 36 శాంపిల్స్ సేకరించారు. దానికి సంబంధించి జిల్లా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీస్ లో ఇక్కడ శాంపిల్స్ సంబంధించి వాటిని పరిశీలిస్తున్నారు. మొత్తం స్టెల్లా ఎల్ పనామా షిప్ లో 52,000 మెట్రిక్ టన్నులకు సంబంధించిన దాని షిప్ కెపాసిటీ కాక దాదాపు 38,000 మెట్రిక్ టన్నుల అందులో రైస్ ఉన్నట్లుగా కూడా అధికారులు గుర్తించారు. గత నెల 27న జిల్లా కలెక్టర్ పర్యటించారు. అదేవిధంగా గత నెల 29న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కాకినాడ పోర్టులో పర్యటించి దానికి సంబంధించి స్టెల్లా ఎల్ పనామా షిప్ సంబంధించి ఇందులో రేషన్ రైస్ ఉంది, ఖచ్చితంగా దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలి, షిప్ ని సీజ్ చేయాలని కూడా ఇటు అధికారులను ఆదేశించిన పరిస్థితి. దానికి తగ్గట్టుగా కూడా ఇటు జిల్లా కలెక్టర్ మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేశారు. మల్టీ డిసిప్లినరీ కమిటీలో 5 శాఖల అధికారులు పూర్తి స్థాయిలో షిప్ లో ఏముంది, రేషన్ రైస్ ఎక్కడి నుంచి వచ్చింది, అదేవిధంగా ఇక్కడ ఎక్స్పర్టైజ్ ఎవరనేది కూడా పూర్తిగా వాటిని ఫోకస్ చేశారు. దానికి సంబంధించి సివిల్ సప్లై ఆఫీస్ లో దీనికి సంబంధించి ఏదైతే మొత్తం 12 కంపెనీలకు చెందిన 36 శాంపిల్స్ సేకరించారు. అంటే ఒక్కొక్క కంపెనీకి చెందిన 3 శాంపిల్స్ సేకరించారు. దానికి తగ్గట్లుగానే అంటే దీనికి సంబంధించి ఇవి రేషన్ రైసా కాదు, రేషన్ రైస్ అయితే మొత్తం దాదాపు 640 మెట్రిక్ టన్నుల రేషన్ రైస్ ఉందని కాబట్టి దానికి సంబంధించి కూడా ఈ రేషన్ రైస్ ఎక్కడి నుంచి వచ్చింది, అదేవిధంగా ఈ రేషన్ రైస్ సంబంధించి మొత్తం 28 కంపెనీలు అగ్రిమెంట్ చేసుకున్న పరిస్థితి. ఎందుకంటే దీనికి సంబంధించి ఇంపీరియల్ ఏజెంట్ ద్వారా మొత్తం 28 కంపెనీలు రైస్ సప్లై చేస్తామని అగ్రిమెంట్ చేసుకున్న పరిస్థితి. దానికి తగ్గట్లుగా కూడా ఇటు అధికారులు పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే దీనికి సంబంధించి ఒకవేళ ఈ అధికారులకు సంబంధించి మల్టీ డిసిప్లినరీ కమిటీలో 5 శాఖల అధికారులు ఉన్నప్పుడు కూడా ఈ రేషన్ రైసా కాదా అనేది మాత్రం సివిల్ సప్లై అధికారులకు సంబంధించి ల్యాబ్ లో వారు పూర్తి స్థాయిలో వాటిని పరిశీలించిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించి సాయంత్రానికి రిపోర్టులు రానున్నాయి. జిల్లా కలెక్టర్ కు దీనికి సంబంధించి కూడా నివేదిక అందించనున్నారు. మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేశారు కాబట్టి దానికి సంబంధించి నివేదిక కూడా ఇటు కలెక్టర్ కు అందించనున్నారు. దానికి తగ్గట్టుగా కూడా కలెక్టర్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అంటే మరొక వైపు ఈ కాకినాడ పోర్టులో ఉన్న కొందరు ఎక్స్పర్ట్లు కావచ్చు, అదేవిధంగా కంపెనీలు కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నాయి. గడువు మీరు 19 రోజుల నుంచి కూడా పోర్టులోనే స్టెల్లా ఎల్1 ఈ స్టెల్లా షిప్ ఉంది కాబట్టి డ్యామరేజెస్ ఛార్జెస్ కింద రోజుకి 20 లక్షలు చొప్పున 19 రోజుకి ఇప్పటి వరకు దాదాపు 3,80,00,000 కట్టాల్సి వస్తుందని ఇటు ఎక్స్పర్టర్స్ కావచ్చు, అదేవిధంగా కంపెనీలు అభిప్రాయపడుతున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే మల్టీ డిసిప్లినరీ కమిటీ ఆధ్వర్యంలో సివిల్ సప్లై ఆఫీస్ లో పూర్తి స్థాయిలో శాంపిల్స్ సేకరించారు. రైస్ సంబంధించి శాంపిల్స్ ని రేషన్ రైస్ సంబంధించి ఒక నివేదికను కలెక్టర్ అందించినారు. సాయి సుధీర్, కాకినాడ నుంచి.